నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఈ తెల్లవారుజాము నుంచి కురుస్తున్న భారీ వర్షం లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కొండ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించకుండా మినీ సచివాలయం ఏర్పాటు చేస్తాం ఉప ముఖ్యమంత్రి రాజనరసింహ వెల్లడి విద్య ద్వారా దళిత అభివృద్ధి సాధ్యమని ప్రకటన యూపీఏ ఎన్డీఏల మధ్య రాజకీయ సంక్షోభం ముదిరిందన్న సిపిఎం జాతీయ నేత సీతారాం యేచూరి ఆహార భద్రతపై ఈ నెల 30 నుండి 5 రోజుల పాటు దేశవ్యాప్త ఆందోళన నగల దుకాణంలో చోరీ చేసిన ముఠా అరెస్ట్ 3 లక్షలకు పైగా సొత్తు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇక వివరాల్లోకి వెళితే ఈ రోజు తెల్లవారుజాము నుంచి కురుస్తున్న భారీ వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై మోకాల్లోతు నీరు నిలిచిపోయింది. లో బ్రిడ్జి, రాజీవ్ గాంధీ పార్క్, ఫ్లైఓవర్ల కింద నీరు నిలిచిపోవడంతో జాతీయ రహదారితో పాటు నగరంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా కొండ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు సంబంధించిన ఉప ప్రణాళికను సమర్థంగా అమలు చేసేందుకు ప్రత్యేకంగా మినీ సచివాలయాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ అభిప్రాయపడ్డారు. ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక అమలుకు సంబంధించి ఏర్పాటైన ఉప సంఘం ప్రాంతాల వారీగా సమావేశాలు నిర్వహించి ఆయా సంఘాల సలహాలు తీసుకుని ముఖ్యమంత్రికి నివేదిస్తామని ఆయన పేర్కొన్నారు. సిద్ధార్థ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సదస్సులో ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీల కోసం కేటాయిస్తున్న నిధులను మినీ సచివాలయానికి మళ్లించి వాటిని పక్కాగా వినియోగించేందుకు ప్రతి శాఖకు ఒక అధికారిని నియమించాలని, జిల్లా స్థాయిలో కలెక్టర్ను బాధ్యుడిగా చేయాలని అన్నారు. ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం ఏటా దాదాపు 12,000 కోట్లు విడుదలవుతున్నాయని, వాటిని ఇతర అవసరాలకు మళ్లిస్తుండటంతో వీరి అభివృద్ధి మరుగున పడిపోతోందన్నారు. ప్రణాళికా సంఘం 2006లో ఎస్సీ ఎస్టీల సబ్ ప్లాన్ అమలుకు సంబంధించి పలు సూచనలు చేసినా ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా తిరిగి ఈ సబ్ ప్లాన్ను అమలు చేసే విషయంలో తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారని దామోదర గుర్తు చేశారు. ఈ మేరకు తాము ముఖ్యమంత్రిని కలిసి శాసనసభలో దీన్ని అమలు చేసేందుకు చట్టం తీసుకురావాలని కోరగా ఆయన అంగీకరించారని దామోదర్ రాజనరసింహ తెలియజేశారు. ఈ నిధులనేది ల్యాబ్స్ కాకుండా డైవర్ట్ కాకుండా జాగ్రత్త పడాలనే ఉద్దేశంతో ప్రధానమైన డిపార్ట్మెంట్స్ 5-6 ఉన్నాయి. మొదటి విద్యారంగము, రెండోది హౌసింగ్, మూడోది రూరల్ డెవలప్మెంట్, నాలుగోది పంచాయతీరాజ్ సివిక్ కమ్యూనిటీస్, ఐదోది ఎనర్జీ, ఆరోది ఇండస్ట్రీస్, ఏడోది ఎస్సీ కార్పొరేషన్ వెల్ఫేర్ యాక్టివిటీస్. ఏ రకంగా మనం నిర్ణయాలు తీసుకోవాలి? మన వాటా ప్రతి సంవత్సరము 8,500 ప్రమాణానికి దళితులకు సంబంధించి ఉంటే 3,500 కోట్ల గిరిజనులకు సంబంధించి అంటే 12,000 కోట్ల రూపాయల నిధులు మన దగ్గర ఉంటే మనం ఏ రంగానికి మొదట ప్రాధాన్యత ఇవ్వాలి. భారీ పరిశ్రమల శాఖ మంత్రి గీతారెడ్డి అలాగే మంత్రి మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ వసతి గృహాల్లో ఎలాంటి వసతులు లేవని, ఉప ప్రణాళిక నిధులలో అధిక శాతం విద్యారంగానికి కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్సీ డిపార్ట్మెంట్లో బీసీ స్కాలర్షిప్స్ కూడా మిగిలి అవడం వల్ల చాలా ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. అందువల్ల క్యాబినెట్ సబ్ కమిటీ ఈ విషయాన్ని పునరుద్ధరించింది. స్కాలర్షిప్స్ విషయంలో ఏ డిపార్ట్మెంట్ కాదు, బీసీ డిపార్ట్మెంట్ బీసీస్కి, ఎస్సీ డిపార్ట్మెంట్ ఎస్సీస్కి, ఎస్టీ డిపార్ట్మెంట్ ఎస్టీస్కి డివైడ్ చేసే విధంగా క్యాబినెట్ కమిటీ ఒక మార్గదర్శకాలను నిర్దేశిస్తే ఈ ఒక సబ్ ప్లాన్ గురించి డ్రాఫ్ట్ ఎలా చేద్దాం, చట్టబద్ధత గురించి డ్రాఫ్ట్ ఎలా చేద్దామని చెప్పి అందరూ కూడా విద్యార్థులే, డాక్టర్లు, ఇతర
సహాయం సహకారం మీ సహనము ఓపిక కూడా మాకు కావాల్సిన అవసరం. ఆ ప్రయత్నం శతవిధాలుగా మేము చేస్తున్నాం. దీంట్లో తప్పకుండా విజయం సాధిస్తామని చెప్పి కూడా మాకు గట్టి నమ్మకం ఉంది. మరి అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు రాజ్యాంగ నిర్మాణం. దేశంలో ఆర్థిక లోటు పెరిగిపోయిందని చెప్పి ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపుతోందని, డీజిల్, పెట్రోల్, గ్యాస్, ఎరువులపై సబ్సిడీ తగ్గిస్తోందని సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు సీతారాం ఏచూరి విమర్శించారు. ప్రస్తుతం యూపీఏ ఎన్డీఏల్లో రాజకీయ సంక్షేమం కూడా ముదిరిందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వామపక్ష రాజకీయాలే ప్రత్యామ్నాయమని, వామపక్ష ప్రజాస్వామ్య పార్టీలను బలపరచాలని ఆయన సూచించారు. పుచ్చలపల్లి సుందరయ్య శత జయంతి ఉత్సవాలలో భాగంగా ప్రస్తుత రాజకీయ పరిణామాలు విశ్లేషణ అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో ఏచూరి ప్రసంగించారు. ఆర్థిక లోటు 5.21 లక్షల కోట్లు ఉండగా కేంద్ర ప్రభుత్వం 5.28 లక్షల కోట్లు పన్ను మినహాయింపులు కార్పొరేట్ సంస్థలకు ఇస్తోందని తెలిపారు. ఈ మినహాయింపులు తీసేస్తే ఆర్థిక లోటు పూర్తిగా తగ్గి మిగుల్లోకి వస్తుందన్నారు. ఈ నిధుల్లో 3 లక్షల కోట్లు మౌలిక వసతుల అభివృద్ధి కోసం పెట్టుబడి పెడితే లక్షలాది ఉద్యోగాలు వస్తాయని, తద్వారా వారి కొనుగోలు శక్తి, ఆర్థిక వృద్ధి రేటు పెరుగుతాయని చెప్పారు. కార్పొరేట్ సంస్థల కోసమే పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ ప్రత్యామ్నాయాన్ని అనుసరించడానికి ధైర్యం చేయలేదని, ప్రతిపక్షంలో ఉన్న భాజపా వచ్చినా ఇందుకు మినహాయింపు కాదన్నారు. ప్రస్తుతం యూపీఏ ఎన్డీఏల్లో రాజకీయ సంక్షేమం కూడా ముదిరిందని పేర్కొన్నారు. ఏదైతే దీనివల్ల ఆయన జీవితం అంతా ఒక మార్క్సిస్ట్ కింద, ఒక కమ్యూనిస్ట్ కింద ఆయన బ్రతికాడు. అది దోపిడీ లేని సమాజం యొక్క నిర్మాణం అవసరం. ఈ పెట్టుబడిదారు వ్యవస్థలో దోపిడీ ఒకవైపు నుంచి, సంక్షోభం రెండో వైపు నుంచి, ఇవి రెండు నిరంతరంగా ఉంటాయి. మానవ ముక్తే కానీ మనం కోరుతూ ఉంటే ఈ పెట్టుబడిదారు వ్యవస్థని దూరపట్టి సోషలిజాన్ని తీసుకురావాలి అనే ఉద్దేశంతోనే ఆయన రాజకీయాలు మొదలెట్టడం జరిగింది. ఆ ఉద్దేశం ఇవాళ ఉన్న పరిస్థితుల్లో, నిర్దిష్ట పరిస్థితుల్లో ఇంకా చాలా అవసరమైన ఉద్దేశం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న పెట్టుబడిదారి సంక్షోభం ఏదైతే ప్రపంచంలో కొనసాగుతుంది. అందుకని ఆ సుందరయ్య గారి గురించి వ్యక్తిగతంగా మాట్లాడాలంటే రాజకీయాలు కొత్తదనం సంతరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అభిప్రాయపడ్డారు. యువతులు పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. విజయవాడ నగరంతో తనకున్న అనుబంధం ప్రత్యేకమైనదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. స్టెల్లా కళాశాల 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం నిజంగా అభినందించవలసిన విషయం అని ఆయన ప్రశంసించారు. స్టెల్లా కాలేజీ 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో స్వర్ణోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు ముగింపు కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. సమావేశంలో స్పీకర్ మాట్లాడుతూ, ఒక విద్యా సంస్థ 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అంటే ఎంతో అంకిత భావం కల యాజమాన్యం వల్లే సాధ్యమవుతుందని అన్నారు. యువతులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. విజయవాడతో తనకు ఉన్న అనుబంధం ప్రత్యేకమైనదని, తన తండ్రి కొంతకాలం నగరంలో ఎమ్మెల్యేగా పనిచేశారని ఆయన గుర్తు చేసుకున్నారు. మహాత్మాగాంధీ ఆశయాలను యువత సాకారం చేయాలని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి యువత నడుం బిగించాలని ఆయన పిలుపునిచ్చారు. అబ్దుల్ కలాం కూడా రూరల్ ప్రాంతం నుంచే వచ్చారని తెలియజేశారు. రాష్ట్రంలోనూ దేశంలోనూ విద్యా వ్యవస్థ మెరుగుపడవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికీ 46% స్కూళ్లలో టాయిలెట్ సౌకర్యం లేదని ఆయన అన్నారు. దేశానికి మంచి పౌరుల యొక్క అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. When you all realize that there is a contribution that is inherently written in our life, I think you must take that extra step of reaching out to the community. The community needs your help. India needs people like you to go back to the rural areas and try to improve the facility and the infrastructure that we all have. Look at the sanitation levels. Last time I was in Vijayawada in one of the Lions Rotarian meeting. Some of the statistics I said shocked everybody. Not many actually took it seriously. But if you look at the world index, India is behind Bangladesh in terms of sanitation. If you look at the school education front, we have what is called the DICE report, which is published annually across the many schools that they survey in all the states of India. ఇప్పుడు కాసేపు ప్రకటనలో